మరి అసలు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు, భోజనం కావచ్చు, వసతి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్ళకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఇప్పుడేమవుతోంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచేస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్యే ఆయుధంగా మరి ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను, ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గత 19 నెలలుగా మనం చూస్తా ఉన్నాము, ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు. ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అని, వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు, చౌకగా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్కి దొరికేవి కానీ, ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ కానీ తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్ళకు ఫుడ్ అప్సెట్, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవ్వడము, వాటర్ కంటామినేషన్ జరగడము, మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. అనేక ఘటనలను మనం చూస్తానే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 19 నెలల్లో తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నంద్యాల జిల్లాలో మనం చూసినట్టయితే ఒక 100 మంది పైగా కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లి జిల్లాలో కూడా చూసినట్టయితే అక్కడ ఒక 38 మంది కలుషిత ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. చిత్తూరు జిల్లా అపోలో కాలేజ్ లో కూడా కలుషిత ఆహారం వల్ల 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ ని నిర్లక్ష్యం చేస్తుంది అని కనుక మనం చూసినట్టయితే మనకు అర్థం కాని క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. బట్ స్టిల్ బడ్జెట్ లేదని అనుకుంటుందా, లేకపోతే బాధ్యత లేదని భావిస్తుందా, లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేదని భావిస్తుందా, లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి పిల్లలు బాగా చదువుకోకూడదు అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? చదువులు మానుకుంటే మధ్యలో ఏ కూలి పనులకు వెళ్తారు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవద్దు అనేటువంటి ఒక కక్షతో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తుందా అనేది మనకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఒక్కసారి ఇంత కక్ష ఈ వెనుకబడినటువంటి వర్గాల చదువుకునేటువంటి విద్యార్థుల మీద మరి ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి ఉండడం సరైనది కాదని తెలియజేసుకుంటూ, అలాగే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించినటువంటి నిర్లక్ష్య విషయంలో మనం చూస్తుంటే ఇప్పుడు కూడా వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు, ఒక మానిటరింగ్ మెకానిజం అనేది లేదు, రెస్పాన్సిబిలిటీ అనేది అస్సలే లేదు. ఎందుకంటే వీళ్ళ భద్రత, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రత గాని, భవిష్యత్తు గాని, వాళ్ళ యొక్క బాధ్యత గాని పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవేవి వీళ్ళు పట్టనట్టు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఖచ్చితంగా వీళ్ళది ఏముంటుంది అంటే, ఒకటి వీళ్లకు ఇంటెన్షనల్ గా వీళ్ళు ఏమైనా వెళ్తున్నారా అనేటువంటి డౌట్స్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి ఈ కార్పొరేట్ వాళ్ళకు పెట్టేసి వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వరుస పరిణామాలు చూస్తుంటాయి
వీళ్ళని అన్ని వర్గాల్ని నిర్లక్ష్యం చేయడము, అందులో పిల్లల విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే ఖచ్చితంగా ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇప్పటికే గమనించడం జరిగింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.